అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అమెరికా అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. గతంలో అమెరికా పౌరసత్వం విషయంలో ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఆదేశాలను కోర్టు తోసిపుచ్చేసింది. కొట్టివేసింది. ట్రంప్ గతంలో తీసుకొచ్చిన ఆదేశాలేందంటే, అక్రమంగా అమెరికాకి వలసొచ్చిన వాళ్ళు, లేదు తాత్కాలిక వీసాల మీద వచ్చిన వాళ్ళు, వాళ్ళు అక్కడే పిల్లల్ని కంటే, వాళ్ళకి అమెరికా పౌరసత్వం రాదు అనేటువంటి ఆదేశాలు జారీ చేశాడు. కారణం ఏందంటే, అతను ట్రంప్ భాషలో చెప్పాలంటే, భారతీయులు కావచ్చు, చైనీయులు కావచ్చు, ఇలా చాలా దేశాలకు సంబంధించిన వాళ్ళు అమెరికాలో పిల్లల కంటే, అమెరికాలో పుట్టిన పిల్లలకు వెంటనే అమెరికా పౌరసత్వం వస్తది కాబట్టి, అమెరికాకొచ్చి పిల్లల్ని కంటున్నారు. వాళ్ళందరికీ అమెరికా పౌరసత్వం ఇవ్వకూడదు. అలాంటి వాళ్ళు పెరిగిపోతున్నారు అని జెప్పేసి ట్రంపు అలాంటి వాళ్ళకి నేను అమెరికా పౌరసత్వం ఇవ్వను అని ఆదేశాలు జారీ చేశాడు. కానీ ట్రంప్ తీసుకొచ్చిన నిర్ణయం అమెరికాకి అంటే అమెరికా రాజ్యాంగానికి విరుద్ధమైన నిర్ణయం. కానీ ట్రంప్‌కి ఈ రాజ్యాంగాలు, ఈ చట్టాలు వీటితో సంబంధం లేదు. ఒక ఆలోచన వచ్చిందంటే అది చట్టంగా మారాలనుకుంటాడు. అది ట్రంప్‌కున్న మనస్తత్వం. కానీ అమెరికా కోర్టు దానికి అగ్రీ కావుగా. ఆల్రెడీ ఈ ఆదేశాలు కింది కోర్టులు కొట్టేసాయి. కానీ పై కోర్టు దాకా ఈ కేసు పోయింది. ఇప్పుడు అమెరికా అత్యున్నత న్యాయస్థానం కూడా ట్రంప్ ఆదేశాలను కొట్టేశారు. 5:4 రేషియోలో ట్రంప్ ఆదేశాన్ని కొట్టేశారు. అంటే ట్రంప్‌కి వ్యతిరేకంగా 5 న్యాయమూర్తులు, ట్రంప్‌కి అనుకూలంగా 4 న్యాయమూర్తులు ఉన్నట్టున్నారు. కానీ వ్యతిరేకంగా ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా అభిప్రాయమే తీర్పు కింద వచ్చింది. ట్రంప్ ఆదేశాన్ని కొట్టేస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించారు. అమెరికాలో ఇప్పుడు పిల్లల్ని కంటే అమెరికా పౌరసత్వం ఆటోమేటిక్‌గా వస్తది. ఇప్పుడు అక్రమంగా వలసొస్తున్నారనుకోండి. ఆ వలసని ముందే ఆపుకోవాల్సిన బాధ్యత అమెరికాకుంటది. వచ్చిన తర్వాత అక్కడ పిల్లల్ని కన్న తర్వాత అమెరికా చట్టాల ప్రకారం ఆటోమేటిక్‌గా వచ్చే పౌరసత్వం ఇవ్వను అని ట్రంప్ చెప్పడానికి ఉండదు. ఒకేళ ఇవ్వను అని ట్రంప్ చెప్పాల్సొచ్చినప్పుడు ఏం చేయాలి? అమెరికన్ కాంగ్రెస్ ద్వారా అమెరికా రాజ్యాంగ సవరణ చేసి కొత్త ప్రపోజల్స్ పెట్టాలి. కానీ నాకు అమెరికా కాంగ్రెస్‌తో సంబంధం లేదు. నాకు నేనే రాజుని. నేను చేసేదే చట్టం అంటే కుదరదు. అక్కడ రాజ్యాంగ సవరణ చేసి ఇప్పుడు అక్రమంగా వలసొచ్చే వాళ్ళు, లేదు తాత్కాలిక వీసాల మీద వచ్చే వాళ్ళ పిల్లలు, అక్కడ పిల్లలు కంటే వాళ్ళకి అమెరికా పౌరసత్వం రాదు అని చెప్పేసి ఒక చట్టపరంగా నిర్ణయం తీసుకుంటే అది అమల్లోకి రావచ్చు గానీ, ఇలా ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ హోదాలో నేను ఒక నిర్ణయం చేస్తే అదే చట్టం అంటే అన్ని విషయాల్లో అది సాధ్యం కాదు. నిజానికి ఇరాన్ విషయంలో కూడా ట్రంప్ చేసింది ఇదే. అమెరికా కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా తనంతట తాను యుద్ధానికెళ్ళాడు. అమెరికా అధ్యక్షుడు హోదాను ఉపయోగించుకొని ట్రంప్ ఇలా చేస్తున్నాడు. బట్ అక్కడ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అక్కడ కోర్టు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయినా సరే ట్రంప్ మారడు. ట్రంప్ ఆలోచన మారదు. పైగా ఇప్పుడు అమెరికా కోర్టులను తప్పుపడతాడు. అమెరికా న్యాయమూర్తులను తప్పుపడతాడు. అవసరమైతే వాళ్ళని దూషిస్తాడు. వాళ్ళని ద్వేషిస్తాడు తప్ప ట్రంప్ మాత్రం మారడు.